రాఘవరెడ్డి వ్యవసాయం చేస్తున్నారు. బాగానే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాల వల్ల ప్రజానికం అంతా జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఆదరిస్తున్నారు. అంతకుముందు ఇక్కడ పనిచేసిన 3 పర్యాయాలు పనిచేసిన ఎమ్మెల్యే ఎలక్షన్ రోజు ఏదో మభ్యపెట్టి ఎలక్షన్ లో ఓట్లు వేయించుకునే పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి ఇక్కడ జనం ఎక్కువ వైఎస్ఆర్సీపీని ఆదరిస్తున్నారని మేము మంచి నిర్ణయం తీసుకున్నారని జగన్మోహన్ రెడ్డి గారు మేము అనుకుంటున్నాం. ఇక్కడ అనివిరెడ్డి గారు వచ్చిన తర్వాత పార్టీకి ఉత్తేజం కలిగింది. ఎక్కువగా స్వచ్ఛందంగా మంచి వ్యక్తిని మాకు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఇచ్చారని స్వచ్ఛందంగా ప్రజలందరూ అతని వెంట నడుస్తూ ఉన్నారు. వచ్చిన దగ్గర నుంచి ఆయన కూడా నిరూపించుకుంటూ ఉన్నాడు. తప్పనిసరిగా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత దగ్గర బంధువు అయినటువంటి సుబ్బారెడ్డి గారికి ఆయన సన్నిహితుడుగా ఉన్న అనివిరెడ్డి గారు వల్ల ఎంతైనా మేలు జరుగుతుందని అందరూ చర్చించుకుంటారు. తప్పనిసరిగా మారుద్ది అనుకుంటున్నాం. ఎమ్మెల్యే గారికి ఈసారి గడ్డు కాలం మొదలైందని మేము అనుకుంటున్నాం. సరే, వాళ్ళ ఆలోచనలు వాళ్ళవి, జనాల నిర్ణయం రేపు చూడబోతున్నారు. అద్దంకిలో తప్పనిసరిగా వైసీపీ జెండా ఎగరబోతుంది. ఇక్కడ అంతకుముందు గెలిచిన ఎమ్మెల్యే కూడా 2 పర్యాయాలు వైఎస్ఆర్సీపీలో గెలిచాడు. 2 సార్లు కాంగ్రెస్ లో గెలిచాడు, ఒకసారి వైఎస్ఆర్సీపీలో గెలిచాడు. 4వసారి తెలుగుదేశంలోకి పోయి కొంతమంది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని నేను గెలిచినా కూడా మళ్ళా ఇక్కడికే వస్తానని ఒక మాయమాటలతో చెప్పి కొంతమందిని మభ్యపెట్టి గెలిచాడే తప్ప ఆయన ఇక్కడ పార్టీ బలం చాలా ఉంది. ఆ పార్టీని కూడగట్టగలిగే శక్తి ఇంతవరకు అంతకుముందు ఇది లేదు. ఇప్పుడు అనివిరెడ్డి వల్ల సాధ్యపడుతుందని, అట్లే సుబ్బారెడ్డి గారి సపోర్ట్ కూడా బాగా ఉపయోగపడుతుందని మేము ఫస్ట్ నుంచి ఇక్కడ స్థానికుడిగా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన ప్రభావం ఉంటుంది కూడా. అంతకుముందు ఫస్ట్ ఎమ్మెల్యేని గెలిపించే దానిలో పూర్తిగా సుబ్బారెడ్డి గారి ప్రభావం ఉంది. అదే మళ్ళా ఇవాళ అనివిరెడ్డి గారికి కూడా ఉపయోగపడుతుందని ఆనందంగా ఉంది మాకు. మా స్థానికుడు రాజ్యసభకు వెళ్ళటం, ఆయనకు మంచి పదవి రావడం మా అందరికి ఆనందకరమే కదా. ఆయన సౌమ్యుడు, వివాదాస్పదుడు కాదు. ఆయనకి ఇచ్చిన పని వరకు ఆయన న్యాయం చేయగలడు. వీలున్నంత వరకు ప్రకాశం జిల్లా ఎంపీగా చేసినప్పుడు కూడా ఆయన చేతనైనంత వరకు మంచి కార్యక్రమాలు చేశాడు. పార్టీని బలోపేతం చేశాడు. ఆయన పార్టీకి ఎంతగానో ఉపయోగపడతానని మేము చెప్పాల్సిన పని ప్రజలు చూస్తానే ఉన్నారు. అనివిరెడ్డికి తప్పనిసరిగా గెలుస్తాడని నమ్ముతున్నాం. జగన్ తప్పనిసరిగా రోజు చూస్తానే ఉన్నాం. ఎన్ని పొత్తులు వచ్చినా ఈ రోజు జరిగిన నేను చెప్పిన దానికి తప్పనిసరిగా నేను ఇచ్చిన మాటల వాగ్దానాలు నేను నిరూపించుకున్నాను. మీ అందరికి చేరితేనే మాకు ఓటు వేయమని ధైర్యంతో జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాడు. ఎన్ని కూటములు కలిసి వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డికి నమ్మకాన్ని ఒమ్ము చేయలేదు. తప్పనిసరిగా మా అంచనా ప్రకారం తప్పనిసరిగా 150 దాకా మళ్ళా రీచ్ అవుతుంది మేము అనుకుంటున్నాం. పోటీ చేస్తేనే కదా రీచ్. ఆల్రెడీ జరిగింది కదా, అంతకంటే మించి పథకాలు చేశాడు కాబట్టి ఇంకా పెరుగుతాయే కానీ తగ్గేదే లేదు. ఒక్క ఛాన్స్ అని ఇచ్చిన దాన్ని నిరూపించుకున్నాడు కాబట్టి నేను చేశాను అని నమ్మితేనే నాకు ఓటేయమనే ధైర్యంతో అడుగే శక్తి ఉంది కాబట్టి మేము ఆ నమ్మకం మాలో కూడా ఉంది. ఎగురుతుంది. మా అంచనా 15,000 పోయినసారి ఎమ్మెల్యేకి వచ్చింది కదా, 13,000 చిల్లర. దాన్ని మించి మెజారిటీ మళ్ళీ వైఎస్ఆర్సీపీకి వస్తుంది. రమేష్ వ్యవసాయం బాగానే ఉంది.
అద్దంకి రాజు అనిరెడ్డి గారు గెలుస్తారు సార్. ఒక మాట అంటే పోయినసారి కూడా ఆయనకి వైసీపీ లేసి గెలిపించాం కానీ టీడీపీలో గెలిపి ఆయనకి ఎమ్మెల్యే గారికి కూడా నేను ఓటేసి వైసీపీ అప్పుడు వైసీపీ గెలిచింది సార్ కూడా కంపల్సరీగా. 3 సార్లు 4 సార్లు అంటే ఒక్క పార్టీలో గెలవలేదుగా. వైసీపీలో గెలిపించాం మేము కూడా వేసి వైసీపీలో ఉన్నప్పుడు మేము వైసీపీ ఎవరుంటే వాళ్ళకి వేసి గెలిపించుకుంటాం. అర్థంకి ఎప్పుడైనా కాంగ్రెస్ అంటాయి కాంగ్రెస్ తర్వాత వైసీపీ అంతేగాని వాళ్ళు అనుకుంటే కాదు కాదు గెలుస్తారు. బాగా కొత్త పేరు వ్యక్తిగతంగా బాగానే రెస్పాన్స్ బాగానే ఉంది. అన్నిటికీ ఎమ్మడే రెస్పాన్స్ అవుతున్నారు. ఎవరు సామాన్య కార్యకర్త పోయినా కానీ రెస్పాన్స్ సమాధానం బాగుంది. మాకు బాగానే రెస్పాన్స్ అవుతున్నారు. బాగుంది. ఇంతకుముందు అభ్యర్థి అంటే కొంచెం కష్టమే అట్లాంటి ఇబ్బంది కొంచెం ఎందుకో బ్యాడ్ వచ్చింది ఆయన కదా అందువల్ల మాట్లాడారు. మంచి నిర్ణయం ఇది. ఖచ్చితంగా గెలుస్తాడు. 20,000 నుంచి 15 పైన 20లో బయటపడతాడు. గెలుస్తాడు. 140 కాడి 150 దాకా రావచ్చు. చేయొచ్చు అది వేరు కానీ వాళ్ళు ఏదో మాటలు గారడు అది ఒట్టిది అది అయ్యే పని వాళ్ళ మాటలు గారడు కానీ సంక్షేమ పథకాలు కానీ నవరత్నాలు కానీ ఇవన్నీ బాగా అభివృద్ధి బాగానే ఉంది. ప్రతి ఒక్క ప్రజానీకానికి బాగా సౌకర్యం ఉంది కదా అందువల్ల ఖచ్చితంగా గెలుస్తాడు సార్. ఆయన ఏముంది ఇప్పుడు ఎప్పుడు ఎటుపోతాడు ఆయనకే తెలియదు. ఏం మాట్లాడతాడు ఆ నోరు ఏందో అసలు ఏం మాట్లాడుతున్నాడు. ఒక నాయకుడు అసలు అట్ట మాట్లాడొచ్చా? గోండా నా కొడుకులు అంటాడు. ఏంటది మీడియా ముందు అట్లా మాట్లాడొచ్చా? అసలు వ్యక్తిగతంగా మాట్లాడేది వేరు. అసలు ఆ నోరు ఏందో ఆ మాట్లాడేది ఇవాళ ఏడుంటాడు రేపు ఏడుంటాడు ఎల్లుండి ఆడుంటాడు. అదేమన్నట్టు పాపం ఎందుకు మారుతున్నాడు ఆయన అర్థం కాదు. ఒకప్పుడు లోకేష్ తిట్టాడు ఈయన జగన్ ఈయన పవన్ కళ్యాణ్. మరి వీళ్ళు ఎట్ట మంచోడు అయ్యాడు? వీళ్ళు ఎట్ట అయ్యాడు? ఒకప్పుడు ఆయన తిట్టం కాదు జనరల్ గా ఈయన జరిగే దాన్ని బట్టి ఆయన బయట పెడతాడు కానీ తిట్లా ప్రత్యేకంగా తిట్లా. ఈ చేసే దాన్ని బట్టి చెప్తున్నాడు బయట. ఒకప్పుడు ఆయన వాళ్ళు మంచోళ్ళు కాదంటాడు మళ్ళీ వీళ్ళు మంచోళ్ళు కాదంటాడు. ఏం తోలు కాదు ఆయన ఆత్మకే తెలియాలి. ఆయనకి అర్థం కావట్లా. అవును కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడు రాష్ట్రాలు చీలినాక కాంగ్రెస్ కనుమరుగైపోయింది. ఒక 30 ఏళ్ళకి వచ్చింది. ఒకప్పుడు కాంగ్రెస్ రావాలంటే ఒక 30 ఏళ్ళ టైం పట్టింది. పట్టింది ఖచ్చితంగా పుంజుకోదు. ఈ కష్టం వాళ్ళు తెలంగాణ వాళ్ళు సేకరిస్తారే కానీ ఆంధ్ర వాళ్ళు అసలు సేకరించరు. చాలా ఆంధ్ర వాళ్ళు మోసం చేసిందా. ఫ్యాక్టరీలు పోయి అన్ని పోయి పరిశ్రమలు పోయా. కనీసం ఒక పల్లెటూరు వాళ్ళు పోయి 1 కోటి రూపాయలు పెట్టి హైదరాబాద్లో స్థిరపడా మొత్తం అటు పోయి తీసుకుపోతే అన్యాయం చేస్తే ప్రాజెక్టులన్నీ ఇచ్చారా? ఇప్పుడు కొట్టుకోవచ్చు చేస్తున్నారు ప్రాజెక్టులు కాదు. కనీసంగా ఏదన్నా ఏకగ్రహంగా మొత్తం వాళ్ళే ఆదాయంగా మనకి ఎట్ట మర్చిపోతారు కాంగ్రెస్ని. కాంగ్రెస్ ఎట్ట గెలిపిస్తారు? అప్పటి వాళ్ళు ఊరికి పోకుండా రావటమే కానీ వాళ్ళు ఇప్పుడు ప్రశ్నే లేదు వచ్చే ప్రశ్నే లేదు అసలు లేదు. చాలా టైం పట్టింది. సరే ఆ వ్యక్తిగతంగా కుటుంబం మనదా మనదా హైదరాబాదు మళ్ళీ అక్కడికి వచ్చింది. మరి ఆ వ్యక్తిగతంగా మనకు అసలు అంటది అంటది ఇప్పుడు దాకా ఏం చేస్తుంది? ఇప్పుడు దాకా రావచ్చు కదా. మొట్టమొదటి ఇచ్చే ఉండొచ్చు బాగుండేదేమో. మరి ఇప్పుడు మరి ఎందుకు వస్తుందో ఏందో మరి వాళ్ళు సొంత చెల్లికి ఏం న్యాయం చేయలేదు. ఆడపిల్ల మనం ఇచ్చాము. అత్తగారింటి కాడ ఏం చేయాలి? పుట్టింటి కాడ పెత్తనం ఏంది వాళ్ళకి? కరెక్ట్ కాదు కదా. ఈరోజు అత్తగారింటి కాడ పెత్తనం చేయాలి. ఇది ఎందుకు ఈయన ఎందుకు ఇక ఆమె ఉండకూడదు వారసురాలుగా ఇంటి పేరు మార్చుకోవడం ఎందుకు? ఇంకా కరెక్ట్ కాదు కదా. అత్తగారింటి కాడ పెత్తనం చేయాలి. ఇప్పుడైనా పుట్టింటి కాడ చేసేది ఏంటి? వైసీపీ. రాజ్యం బాగా పోటాపోటీగా ఉంది. ఎవరికి వాళ్ళు మేము గెలుస్తాం 10,000తో మెజార్టీ అంటారు. వైసీపీ వాళ్ళు కూడా 5,000 మెజార్టీ మార్పు వచ్చింది.
ఇన్ఛార్జ్ వచ్చినాక బాగా తిరుగుతూ ఉన్నాడు, ఏ పని అయినా జనానికి అందుబాటులో ఉన్నాడు, బాగుంది అనుకుంటున్నాడు. అందరూ బిజినెస్ మ్యాన్ అనగా ఎమ్మెల్యే గారు కూడా బిజినెస్ అయినా అందుబాటులోనే ఉంటున్నాడు కాబట్టి అట్నే ఏమైనా దగ్గరగానే ఇక్కడ ఇల్లు అవి తీసుకొని ఇక్కడే ఉంటాం సాయంత్రం కానీ చూస్తూ ఉంటాడు. ఉన్నాయి అంటున్నాడు జనప్పుడు. జగన్ పాలన బాగానే ఉంది అనుకుంటున్నారు. కొంచెం అరేంజ్ వాళ్ళకి ఇబ్బందిగా ఉంటే సామాన్యులందరికీ బాగుంది అంటున్నారు. కొంచెం తృప్తి అంటే గతంలో ఉండేటప్పుడు నాయకత్వం ఉండేది కాబట్టి వాళ్ళకి ఆ పండు ఈ పండుగ బాగా వచ్చేది. జగన్ వచ్చిన తర్వాత అట్లా లేదు, ఫండింగ్ లేదు కాబట్టి వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారు. బాగుంది వాలంటీర్ వ్యవస్థ ప్రతి ఇంటికి బాగా తిరుగుతూ ఉన్నారు. ఏది కావాలి సామాన్యులకు అందుబాటులో ఉంది. ఇంతకుముందు లంచాలు చేసి పెడతారు. ప్రభుత్వం నుంచి మీకు రైతు భరోసా వ్యవసాయం కూడా చేస్తారు. అమ్మఒడి మా బాబు అవుతాడని అనుకుంటున్నాం, అవ్వాలని అనుకుంటున్నాం. సంక్షేమం పరంగా పోతే అభివృద్ధి లేదు, డెవలప్మెంట్ చెప్పినప్పుడు లేడు. ఎమ్మెల్యేలు ఏ నియోజకవర్గం కూడా ఆ నియోజకవర్గం వాడు చికెన్ కూడా చూసుకోవాలి. ఎమ్మెల్యేలు కంట్రోల్ చేయడంలో ముఖ్యమంత్రి ఎప్పుడైనా ఖచ్చితంగా చెప్పాలి. ఇప్పుడు ఏంటంటే ఎమ్మెల్యేలు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఈ నియోజకవర్గం వల్ల ఇంకో నియోజకవర్గం దానివల్ల ఫలితాలు వస్తాయి కష్టం. అంటే నోటికి ఇచ్చాడు, ఒకేసారి 10,000 ఇచ్చాడు. ఇచ్చాడు రోస్ట్ కలెక్టర్లకు ఇచ్చి ఐఏఎస్ ఇచ్చి వాళ్ళని డెవలప్ చేయాలి. అది తప్పు. ఊరితో ఇచ్చాడు. ఇప్పుడు పల్లెటూరులో వచ్చేది ₹1,00,000 వచ్చింది. ₹1,00,000 వచ్చింది ఆదాయం. ఏది ట్యాక్స్ రూపంలో వచ్చింది. అదే పల్లెటూరులో 10 మంది ఎంప్లాయీస్ని పెట్టాడు. 10 మందికి వచ్చి ₹3,00,000 ఇవ్వాలి. ఏడాది తెచ్చిస్తాడు. అంటే అల్టిమేట్గా ప్రజాధనం దుర్వినియోగం అయింది. వాలంటీర్ వ్యవస్థ బాగుంది. సచివాలయం వ్యవస్థ డబ్బు ఆదాయం లేదు. ప్రభుత్వం అంత ఆదాయం నష్టం అయిపోయింది ప్రభుత్వం. ఇప్పుడు మనం ఊళ్ళో 1000 ఇళ్ళు ఉన్నాయనుకోండి, 1000 ఇళ్ళు వచ్చి 1500 లెక్కన వస్తాయి. మహాలక్ష ₹50,000 ₹1,00,000 ట్యాక్స్ వస్తాయి. మనకి జీతమే ₹3,00,000 జడుతుంది. నెలకి ఏడాది తెచ్చిస్తుంది కదా. అది ఫెయిల్ అయినట్టు. వాలంటీర్ వ్యవస్థ బాగా చేస్తుంది. వాలంటీర్ వ్యవస్థ వల్ల నాయకులు నష్టపోయాడు. ఎవడైతే నాయకులు ఉంటాడో వాడికి గుర్తింపు లేదు. వాలంటీర్ జడ్జి డైరెక్ట్ ఇప్పుడు ఉన్నాడు, ఒకటి ఊరు నాయకులు ఉన్నాడు, ఒట్టడి బాటలు వాలంటీర్ జడ్జి వాలంటీర్. రేపు ఈ నాయకులు ఈ ప్రభుత్వానికి అనుకూలంగా చేయాలని లేదు, రూల్ ఏం లేదు. అక్కడ ఫెయిల్ అయినట్టు. ప్రయత్నం మనం చేస్తాం, మన ప్రయత్నం మనం చేస్తున్నాం. సంచలనమైన నిర్ణయాలు తీసుకున్నాం. ఒకటి తలెత్తి విధానం రద్దు చేశాడు. తిరుపతి తలెత్తి విధానం రద్దు చేశాడు. మళ్ళీ వచ్చింది ముస్లింలు కూడా ఆ మహిళలు అది మంచి చారిత్రాత్మక నిర్ణయం.
ఇంకోటి ఏంటంటే రామజన్మభూమి అని చెప్పి అయోధ్య సంఘటన 500 సంవత్సరాలు ఇస్తున్నారు. అది దాన్ని శుభ్రంగా తెచ్చి అయోధ్య అనేది రాముడు చేసి నిరూపించాడు. అది ఆ విధానం మంచిదండి. ఇంకోటి రెండు మంచి చేశాడు. నెక్స్ట్ వచ్చే విషయంలో ఫెయిల్ అయ్యాడు. నరేంద్ర మోడీ నాయకత్వం ఎట్లా ఉందంటే, ఈ నాయకులు రాష్ట్రంలో ఇద్దరు నాయకులు ఉంటే ప్రతిపక్ష నాయకులు మనకు అనుకూలంగా చేస్తే వాడికి సపోర్ట్ చేయడం. ఈ రాష్ట్రం డెవలప్ అయింది లేదు చూడటం. వీడు సపోర్ట్ చేస్తున్నాడు, వీడికి మద్దతు ఇస్తున్నాడు. వాడు సపోర్ట్ చేయాలని తొక్కేస్తున్నాడు. అది ఎట్లా ఉందంటే బ్రిటిష్ వారు ఇంతకుముందు ఒక విధానం ప్రవేశించారు. ఎట్లా ఉంది విభజన విధానం. రేపు ఒక నాయకు ఒక పాలకుని దగ్గర చేసుకోవటం, వాడి ద్వారా రెండో పక్షం తొక్కేయటం. ఆ విధానం నరేంద్ర మోడీ పాటించడం తప్పదు. బ్రిటిష్ వారి విధానం పాటిస్తున్నాడు. ఆ విషయంలో రాంగ్ విషయం. మిగతా 10 సంవత్సరాల పథకాలు కానీ బాగానే ఇస్తున్నాడు. ఏంటంటే ప్రభుత్వాలు ఈ జాతీయ పార్టీ ఏదైతే ఇచ్చిందో ఈ ప్రజలకు తెలవట్లేదు. ఆ విషయంలో బీజేపీ ఫెయిల్ అయిపోయింది. ఎదవటానికి చేయలేదు బీజేపీ వాళ్ళు. ఇంతకుముందు 50,000 కోట్లేమో పోలవరానికి డ్యామ్ ఇవ్వాలి, నిధులు ఇవ్వాలి. చంద్రబాబు చివరి నా నిధులు ముందు పోతుందా ఆఫీసు చెప్పారు. అది ఈ దేశంలో ఎట్లా ఉంది, పరిపాలన ఎలా ఉందంటే, జాతీయ పార్టీ ఏది ఉంటే ఆ పార్టీకి అనుకునే ప్రాంతీయ పార్టీ ఉండాలి. లేని పట్ల ప్రాంతీయ పార్టీ వచ్చేస్తున్నారు. అది మొదటి నుంచి వస్తాను. గత 75 ఏళ్ళ నుంచి ఇదే పరిపాలన కంటిన్యూ, ఇదే కంటిన్యూ. ఏ జాతీయ పార్టీ అయినా ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టింది కాంగ్రెస్ పార్టీ. తర్వాత మోడీ బీజేపీ చంద్రబాబు ఆ విధంగా అంటే ప్రాంతీయ పార్టీ నాయకుల్ని వాళ్ళు స్వతంత్ర యథాల జాతీయ పార్టీలో వచ్చేస్తుంది. పవన్ కళ్యాణ్ బాగానే పోరాడుతున్నాడు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎలా ఉంటుందో ఢిల్లీలో అదే విధంగా జనసేన పార్టీ ఉంది. అది సక్సెస్ అయితే లేదని చెప్పేది లేదు. జనాలు ఎందుకంటే పవన్ కళ్యాణ్ డబ్బును ఎంకరేజ్ చేయడం, పరిపాలన అంతా డబ్బు లేదు. ఇంతకుముందు ప్రతిలో బలమైన నాయకత్వం లేదు. పోయినసారి వైసీపీ ఓడిపోయింది. ఇప్పుడు టీడీపీ ఎంత బలం ఉందో వైసీపీ అంతే బలం వచ్చింది. ఇప్పుడు పోరాటం నువ్వా నేను అన్నట్టు అప్పుడు పోరాటం జరిగింది. నా పోరాటం ఎవడో అతను వస్తాడు ఖచ్చితంగా. రెండో పార్టీకి స్థానం ఉంది. అట్లానే జనసేన పార్టీకి స్థానం ఉండిద్ది. ఇప్పుడు అది ఎప్పుడు బీజేపీ 2 సీట్లతో స్టార్ట్ అయింది, దేశాన్ని పరిపాలిస్తుంది. అట్లానే పవన్ కళ్యాణ్ భవిష్యత్తు సీఎం అవచ్చు అంటే ఉండే అతను గడిచుండే కష్టపడుతున్నాడు. అతను ఎవరిని డబ్బు ఆశించాడు. మొన్నసారి ఇప్పుడు పేపర్లో రాశాడు. ఒక వ్యక్తి ఎంప్లాయీ, రిటైర్డ్ ఎంప్లాయీ టీచరు 50 ఏళ్ళ 60 ఏళ్ళ డబ్బులు ఇస్తే నాకు వద్దని 10 రూపాయలు తీసుకున్నాడు. అంటే అతను పార్టీ నుంచి డబ్బు ఆశించాడు, జనాల నుంచి పని ఆశించాడు. దానికి ఉన్నవాడు చేస్తున్నాడు. నమస్తే, లక్ష్మీనారాయణ. వ్యవసాయం చేస్తున్నా. వ్యవసాయమా ప్రజల పరిస్థితుల్లో ఈ సంవత్సరం కాలలేని కారణంగా పొలం మొత్తం ఏం పంట పండకుండా బీడు భూములుగా మారిపోయింది. ఏం వేయటానికి నీళ్లు లేవు కదా. నీళ్లు లేని కారణంగా ఏ పైరు వేయలేకపోయాం. మొక్కజొన్న వేసాము. వర్షాధారం మీద మొక్కజొన్న వేస్తే అకాల వర్షంతో మొక్కజొన్న కూడా పూర్తిగా వాడైపోయింది. ఎకరానికి 40 క్వింటాలు దిగుబడి వచ్చిందని ఆశతో వేస్తే చివరికి అది 5 క్వింటాల కాడికే దిగుబడి వచ్చింది. పూర్తిగా రైతు పూర్తిగా కుదేలైపోయాడు. ఒక మొక్కజొన్న పంటలోనే ఒక్కొక్క రైతుకి వచ్చేసి ఎకరానికి 25,000 కాడికి లాస్ వచ్చింది. ఆ లాస్ ఏది తప్పల, కోత కూలీ తప్పలేదు, కూలీ తప్పలేదు, మిషన్ కటింగ్ తప్పలేదు. తీరా వేసిన తర్వాత మొక్కజొన్నలు క్వాలిటీ లేని కారణంగా, వర్షం దిగుబడి సక్రమంగా రాని కారణంగా, క్వాలిటీ లేని కారణంగా మామూలుగా మార్కెట్లో 2200 ఉంటే క్వింటా దాన్ని 1400కి ఇస్తాం, 1500కి ఇస్తామని చెప్పినని ఈ రైతు నష్టపోయి తక్కువ రేటుకి అమ్ముకోనే పరిస్థితి వచ్చింది. రైతు అద్దంకి నియోజకవర్గంలో గతంలో ఈ నియోజకవర్గ పరిస్థితులు చూసుకుంటే తెలుగుదేశానికి కానీ కాంగ్రెస్ కానీ నేరో ఎడ్జ్ మాత్రమే ఉండేది. 10,000 ఫైట్ ఉండేది. ఆ 10,000 మెజార్టీతోటి వీళ్ళు గెలిచినా, తెలుగుదేశం గెలిచినా, కాంగ్రెస్ వైసీపీ గెలిచినా, ఎవరు గెలిచినా అదే మార్చింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో గతంలో ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానివచ్చు,
అతని ద్వారా లబ్ధి పొందిన వ్యక్తిగతంగా అతని ద్వారా 4,000 కుటుంబాలు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా లబ్ధి పొందిన నియోజకవర్గం. ఈ రాష్ట్రం మొత్తం మీద ఏ నియోజకవర్గంలో కూడా ఇంత లబ్ధి పొందిన వ్యక్తులు బహుశా ఏ నియోజకవర్గంలో కూడా ఉండదు. అలాంటి పరిస్థితుల్లో ఈ నియోజకవర్గంలో వ్యక్తిగతంగా అతనుకున్న ఇన్ఫ్లుయెన్స్ ప్లస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత, ఈ కారణాలతోటి దాదాపు ఈ నియోజకవర్గంలో గతంలో 10,000 మెజార్టీతో గెలిస్తే ఇప్పుడు ప్రజెంట్ 20 నుంచి 40,000 మెజార్టీతో కొట్టిపట్టిన కుమార్ గారు గెలవబడుతున్నారు. వైఎస్ఆర్సీపీలోకి జంప్ అవడానికి అతన్ని పెట్టిన హింసకి తట్టుకొని కూడా పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడి పార్టీ కార్యకర్తల మీద పెట్టిన కేసులు మొత్తాన్ని పూర్తిగా తను భరోసా ఇస్తూ కార్యకర్తలకు భరోసా కల్పిస్తూ తనే రక్షణగా నిలబడి కార్యకర్తలందరినీ కాపాడుతున్నారు ఈ నాయకుడు. అందువలన కార్యకర్తలు ఎవరు అతను దాటి వెళ్ళిపోలేదు. వెళ్ళిపోయిన కార్యకర్తలు కూడా స్వార్థంతో వెళ్ళిపోయిన వాళ్ళే. పోయిన కార్యకర్తలు కొంతమంది పోయినా దానికి మించి కార్యకర్తలు సంతమాలూరు మండలంలో చిన్న వెంకటరెడ్డి అనే వ్యక్తి ద్వారా 10,000 ఓట్లు అధికంగా పొందగలుగుతుంది సంతమాలూరు మండలం, ఒక సంతమాలూరు మండలంలో. అదే పరిస్థితి బలిపురం మండలంలో కూడా ఎస్సీ కమ్యూనిటీ ఎస్టీ కమ్యూనిటీ ఓటర్లు దాదాపు 2,000 మంది ఓటర్లు ప్రజెంట్ మళ్ళీ ఎమ్మెల్యే గారి పనులు చేసిన పనులకు అభివృద్ధికి ఆకర్షించి ఎమ్మెల్యే గారి వెంట నడవడానికి సిద్ధంగా వాళ్ళ సంసిద్ధత తెలియజేశారు. అలాంటి పరిస్థితుల్లో ఈ నియోజకవర్గంలో ఇంకొక సామాజిక అంశం కూడా ఇంకొకటి మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ నియోజకవర్గం పూర్తిగా కమ్మాస్ కమ్యూనిటీ ఎక్కువగా ఉన్న నియోజకవర్గం. దాదాపు 55,000 నుంచి 57,000 వరకు ఓటర్స్ ఉన్న నియోజకవర్గం. ఇప్పుడు ప్రత్యర్థిగా నిలబడే వ్యక్తి పాణ్యం హనుమిరెడ్డి అనే వ్యక్తి, వాళ్ళ కమ్యూనిటీ దాదాపు 13,000 ఓట్లే ఉన్నాయి ఈ కాన్స్టిట్యున్సీ. రెడ్డి ఓట్లు 13,000, 57,000. ఈ 57,000 ఓట్లలో దాదాపు మోర్ దాన్ 80% ఓటర్లు టీడీపీ వైపు ఉంటారు ఆటోమేటిక్గా. ఈ 13,000 ఓటర్స్ లో మోర్ దాన్ 85% వైసీపీ వైపు ఉంటారు. సామాజిక వర్గ పరంగా అది ఈక్వల్. బీసీ కమ్యూనిటీలో 50% వేసుకోండి. ఏది జగన్ ఇప్పుడు పెట్టిన పథకాల ద్వారా లబ్ధి చేకూరినా కానీ 50% వచ్చినా కానీ 50% బీసీ ఓటర్లు దాదాపు 78 నుంచి 85,000 దాకా బీసీ ఓటర్లు ఉన్నారు. ఎస్సీ కమ్యూనిటీలో దాదాపు ఉన్న 50,000 ఓట్లలో 60 to 70% వైసీపీకి ఉన్న 30% టీడీపీకి ఉంటుంది. ఇంకా మిగతా ఓబీసీ కానీ ఏదైనా కానీ ఆ కమ్యూనిటీస్లో దాదాపు ఆల్మోస్ట్ 50-50 చేసుకున్నా కానీ ఈ వేరియేషన్ వేరీ చేసుకున్నా కానీ మోర్ దాన్ 20 to 25% 25,000 ఓటుతోటి కొట్టిపట్ల కుమార్ గారు గెలవబోతున్నారు. చంద్రబాబు నాయుడు జనసేన టీడీపీ ప్రభుత్వం డెఫినెట్ వస్తుంది. సింగిల్ పెట్టుకుంటే కష్టం కానీ పొత్తుతో అయితే మాత్రం డెఫినెట్ గా రావడానికి అవకాశం ఉంది. మేమైతే హనుమిరెడ్డి ఇటు గెలుస్తాడు. ఇంతకుముందు కృష్ణ చైతన్య అయితే ఫస్ట్ నుంచే ఎలక్షన్ పోకముందు నుంచే రవికుమార్ దెబ్బకు తట్టుకోలేడు అనుకునేవాళ్ళం. ఇతడు బలమైన వ్యక్తి పడ్డాడు. బడుగు బలహీన వర్గాలకు జగన్ చేసిన మేలుకి ఖచ్చితంగా ఈసారి బయటపడతాడు. గెలుస్తాడని అనుకున్నాం కానీ సింపుల్ గా, కానీ ఓటర్ ఉన్నారు ఖచ్చితంగా. అతను హామీలు కూడా బాగున్నాయి. జగన్ మాటలు నమ్ముతారు కాబట్టి ఖచ్చితంగా ఈసారి గెలుస్తాడు. అప్పుడు అన్ని వర్గాలకి గుట్టిపాటి రవికుమార్ కూడా అన్ని వర్గాలకు చేసున్నాడు కాబట్టి గెలిచాడు. ఈ తర్వాత 5 సంవత్సరాలు ఆయన అసలు బయటకు రాలేదు. అందువల్ల కొంచెం తేడా వస్తుంది. హనుమిరెడ్డి పటాబట్టి కానీ మా దగ్గర సింపుల్ మెజార్టీతో బయటపడతాడని మేము పైన జగన్మోహన్ రెడ్డి వస్తాడా? అసలు ఇన్ని పథకాలు ఇంతకుముందు మేము ఎప్పుడు చూడలేదు. వాళ్ళు ప్రతిపక్షాలు అంటారు కానీ మరి వాళ్ళు ఎందుకు అన్ని హామీలు ఇచ్చి ఎగ్గొట్టడం ఎందుకండి? వాళ్ళు ఇవ్వచ్చు కదా, వాళ్ళు చెప్పకుండా ఉండాలి కదా. వాళ్ళు ఎందుకు అన్ని హామీలు ఇవ్వడం ఎగ్గొట్టడం? ఈయన ఇచ్చాడు హామీలు, చేశాడు,
కాకపోతే 151 సీట్లు రాకపోవచ్చేమో కానీ కనీసం ఒక 100 సీట్లతో అయినా బయటపడతారని మాకు ఆశ ఉంది. శర్మిలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పడే ఓటు ఒక్కటి కూడా పడదు. జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాలకి పక్కకు పోదు ఓటు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు చేయలేదు. ఎగిరిద్దని మేము నమ్ముతున్నాం. అది ఈసారి నెరవేరాలని మా ఆశ. నా పేరు గుల్రెడ్డి. వ్యవసాయం బాగానే ఉంది. రాజకీయాలంటే ఏముందో డబ్బే రాజకీయం అయిందిలే. నాయకులు చూస్తున్నారు, మంచివాడైనా డబ్బులు కావాలంటారు. ఏమో తగ్గకూరుగానే ఉంది. పాత క్యాండిడేట్ ఆయన, ఈయన కొత్త క్యాండిడేట్. ఒకరైతే మారిపోవచ్చు. డబ్బుతో యువదేగరంతో మరి ఇద్దరు గట్టిగానే ఉన్నారుగా. యువదేగరం తెలియదు మనకి. సరే మేము రెడ్లు కాబట్టి మా రెడ్డి వెళ్ళి చూద్దాము అని అంతే. డబ్బులు ఇవ్వని మరి డబ్బులు తీసుకోవాలి. ఆ రవి 4 సార్లు చేసిన మాకు మేము డబ్బులు తీసుకోవాలి. తీసుకుంటే రేపు పనికి ఏదైనా రోడ్డు కావాలనిపోతే మీ మొహాన్ని బారేసాగా అంటాడని పొలంలో పుట్టున్నాం కదా, తీసుకో. అంతవరకు లేదు అని పోయినసారి చేశాడు. అంటే ఈ టీడీపీలో పోయినా మేము బాగుంది కదా, మాకు పనిచేసాడు. అదే 2 రోజులు అయితే 2 రోజుల ముందు చెప్తారు అంతే. డబ్బు ఎవరింటికి పోద్దా ఏందా, డబ్బు లేదు, జనం లేరు, డబ్బు పెట్టాల్సిందే. పరిపాలన అయితే బ్రహ్మాండం ఉంది. బోర్లు కూడా వాటర్ బాగుంది, రేట్లు ఉన్నాయి, అన్నీ బాగున్నాయి. ఈ ముసలికి కూడా డబ్బులు తిరగలికి ఇస్తున్నారు. బ్రహ్మాండం ఉంది. ఒక పండిన పంటలో నల్లెత్తనం లేకుండా ఏడుంటుంది. అన్ని వీళ్ళు ఒరిజినల్గా ఇస్తారు. ఎవడో ఒకడు ఉంటాడు, ఒక్కడిని పట్టుకొని అందరినీ టూపు చెట్ట. అది తప్పది. నాయకులు ఎంతమంది ఉంటారు, ముసలివాళ్ళు డబ్బులు తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు. అతను ముందు ఆయన చెప్పాడు, నాయకులు చెడ్డారంటే నాయకులు ఎక్కడ చెడతారు. ఉదయం తినాడు కూర్చుంటే వాడు పొలంలో పని చేస్తారు. అది జరిగింది చంద్రబాబు టైంలో. ఇటు మార్చాడు ఈయన. 4 రోజులు పోయి పింఛన్ కోసం సచివాలయం కాడ కూర్చోవాలా. మధ్యాహ్నానికి ఏమో ఏలు పట్టలేదు, ఎల్లండి అనాలా. ఈ ముసలాళ్ళు కదా. ఈ 4 రోజులు కూర్చొని ఏ రోజు ఇస్తాడో తెలియదు. అందుకని చెప్పి ఇంటికి తెచ్చిస్తాడు కదా తెల్లారితలకి అని వాళ్ళని పెట్టాడు. వాళ్ళు కూడా ఏదో 10th చదివో డిగ్రీ చదివే ఉండి ఈ 4000 తీసుకుపోయితే వాళ్ళు కూడా అన్నం పెడతారు. వాళ్ళు బొమ్మకు కూడా ఎక్కువ అవుతున్నారు పిల్లలు. అంటే వాడు ఏదో ఇంజనీర్ కొట్టలేదను, ఇంకొక ఉద్యోగం కొట్టలేదు, చదువుకున్నాడు కట్టికి పోలేదను. ఈ 4000-5000 ఇస్తే ప్రతి బియ్యం 2 బస్తాలు ఎత్తి వాడు ఏదో ఒక అవకాశం వచ్చిందాక తల్లిదండ్రులు కూడా పోనీ లేవే, ఏదో వాడు కూడా 2 బస్తాలు బియ్యం తెస్తున్నాడు, అవకాశం రావట్లేదు కదా అని చెప్పుకొని చదువు. పెద్ద శాతం ఏం కాదు, ఇదే బ్రహ్మాండం. మనం సేవ వాలంటీరు మాకు అవసరమైతే సేవ చేస్తున్నాడు, లేకపోతే ఆయన ఏదైనా పనికి వెళ్తున్నాడు. 200-300 తెచ్చుకోవడానికి కూడా హుషారుగానే ఉంది. అందుకని అదే అమౌంట్ పెడతాడు. జగనే మాత్రం కొన్ని కార్యక్రమాలు చేసినాక లేకపోతే ఇది వచ్చేవాడు చేయకుండా ఉంటే మంచిది. నాయుడు అంటారుగా, వాళ్ళు అంటారు వీళ్ళు అంటారు. ఇదైతే రావాలా సంక్షేమం ప్రతివాడికి మీకు లబ్ధి చేనే నాకేమంటున్నాడు. అంత గమ్ముగా చెప్పేవాళ్ళు లేదు.
పేరు మీద అందువల్ల మాకు బాగానే ఉంది వేస్తాం. నమస్తే మా పేరు హరిప్రసాద్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్. రాజకీయం అంటే పరిస్థితులు ఇక్కడైతే ఎమ్మెల్యే గారే వస్తారు, రవికుమార్ గారు గెలుస్తారు. ఆయన ఇండిపెండెంట్ గా వేసినా గెలుస్తారు పార్టీ ప్రభావం కాకుండా. ఇప్పుడు వాళ్ళు ఏపీ ఫారం టీడీపీ ఇస్తారు కాబట్టి ఈ రవికుమార్ మీద ఒకటి చెప్పలే కానీ ఇక్కడ రవికుమార్ గారిని ఎవరు ఓడించలేరు. వైసీపీ వాళ్ళు దిగుతారు, ఇప్పుడు కొత్త కొత్త క్యాండిడేట్ దిగుతాడు, వీళ్ళందరినీ పరిచయం చేసుకునేసరికి టైం అయిపోతుంది. అయితే ఇప్పటికి 15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి అధికంలో డైరెక్ట్ గా వచ్చి కలవమంటాడు. నాయకులతో పని లేదు, డైరెక్ట్ అంటే కావాల్సి చేసుకోండి, స్వతంత్రం కూర్చోబెట్టి మాట్లాడతాడు. ఆ స్వతంత్రం ఉండాలి. 90% అతను తప్పితే ఎవరికి అవకాశం లేదు. అదే చైతన్య అయితే కొంచెం మెజార్టీ తగ్గేది. అతను మొన్న దాకా తిరిగాడు కాబట్టి ఇప్పుడు అన్నట్టు ఏదైనా పథకాలు ఏదైనా ఉండేది కాబట్టి ఇప్పుడు కొత్త అతను వచ్చాడు. ఇప్పుడు అతని దగ్గర లబ్ధి పొందిన వాళ్ళు అతను ఉండేవాళ్ళు. ఇప్పుడు అతను లేడు కాబట్టి ఏంది, ఇక్కడ దాకా చైతన్యతో ఉన్నాను, ఇలా అతను లేడు కాబట్టి నేను ఈజీగా వెళ్ళిపోతాను అనేవాళ్ళు ఉంటారుగా. ఇప్పుడు నేను చెప్తుంది వైసీపీ మీద అభిమానం ఉన్నోళ్ళు చేస్తారు. ఇక్కడ వర్గాలు వచ్చేసరికి కర్ణమరం వర్గం ఉంటుంది, బాచల కృష్ణ చైతన్యం అద్దెకులు బాచల కృష్ణ చైతన్యం వర్గం ఉంటుంది, గొట్టుపాటిది ఉంది. ప్రతిసారి 2 వర్గాలు గొట్టుపాటికి చేస్తారు. ఈసారి రేపు వైసీపీ బాచల కృష్ణ చైతన్యం రెడ్డి చేస్తారు, టీడీపీకి చేస్తారు. 90% అయితే చేయరు, ఎందుకంటే టీడీపీకి వెళ్ళిపోతారు. చైతన్య చెప్పిన చేయమని చేయకపోవచ్చు. రెడ్డి కొత్తోడు కదా, అతని దగ్గరికి పోయి చేయించుకోలేదు, ఇతని దగ్గర పోయి చేయించుకుంటారు. అందువల్ల రవికుమార్ దగ్గరికి వెళ్తారు. ఆల్రెడీ అందరూ పోయి కలిసి వస్తున్నారు కదా. అలివిరెడ్డి వచ్చిన తర్వాత కలవాల్సింది అలివిరెడ్డి కదా, ఆల్రెడీ పాత ఎమ్మెల్యేనే కలుస్తున్నారు. ఆల్రెడీ పేపర్లో చూస్తూనే ఉంటారు, అలివిరెడ్డి కాడికి కలుస్తుండాలి. కానీ జనం అందరూ పోయి ఆయన దగ్గర పోయి కలిసి వస్తున్నారు. అభిమానం మీద చెప్తారు, అభిమానం కూడా అభిమానం మీద చెప్తాడు. ఎక్కడైతే ప్రాక్టికల్ గా అయితే రవికుమార్ తక్కువ గెలిస్తే సత్తా ఉంటుంది అసలుకి. అది లీడర్, అందరికి అనుకూలమైన లీడర్. అది అవసరం అంటే లటక్కడ పోయి అర్ధరేత్రేణ తలుపు తెచ్చితే సొంతం తెచ్చుకోడు ఆయన నియోజకవర్గంలో ప్రతి వ్యక్తి దగ్గర. అంటే చాలా సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాడు కదా. రిసీవ్ చేసుకునే విధానం అది, ప్రతి వ్యక్తిని రిసీవ్ చేసుకునే విధానం అది. దానికి పోతారు, ఎవరు పిలిచినా పోతారు. పార్టీలు అంటే నాయకులు ఉండేది తక్కువ, నాయకులు అందరూ గారు విడిజనం ఎక్కువ ఆయనకుంటారు కాబట్టి ఆయన పిలుస్తారు, పోతారు, ప్రతిదారి పోతారు. ముందు వైసీపీలో గెలిచారు, ఇప్పుడు 2014లో వైసీపీలో గెలిచాడు, ఉపయోగం లేదు. ఆయన అతను గెలిచాడు, మొన్న టీడీపీలో గెలిచాడు, ఆయన ఉపయోగం ఉపయోగం ఉంది. అభిమానం జనం గుర్తి ఆయన ఉన్నప్పుడు టీడీపీలో చేశాడు. ఇప్పుడు ఏం చేస్తాడు, గవర్నమెంట్ రిలీఫ్ ఫండ్లు చాలా తెచ్చాడు రవికుమార్. పింఛన్లు కానీ రేషన్ కార్డులు కానీ ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ అనుకుంటున్నాం మనం. ఎన్ని రేషన్ కార్డులు ఇచ్చారో చెప్పమని వైసీపీ గవర్నమెంట్ ని. సంక్షేమ అభివృద్ధి అంటున్నారు, రేషన్ కార్డు ఉండోడికే సంక్షేమం ఇచ్చేది, రేషన్ కార్డు ఉండోడికి కదా. ఈ 5 ఏళ్లలో ఎన్ని రేషన్ కార్డులు మంజూరు చేసాడో ఒకసారి చెప్పు. బియ్యం కార్డు ఉండోడికే కానీ చక్కెర కార్డు ఉండోడుకో లేకపోతే ఎక్కువ శాలరీ వచ్చేవాడికో విధంగా సంక్షేమ పథకాలు. కరెంటు మీటర్లు అని చెప్పి ఉండే పింఛన్లు తీసేస్తుంటారు, ఇస్తున్నారు, ఇంటికి వచ్చి ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఆ రోజు ఇబ్బంది పెట్టాడు, వాళ్ళు పోయి ముసలి ఆడ కూర్చునేవాళ్ళు, మధ్యాహ్నానికి ఎప్పుడు ఇచ్చేవాడు. ఇప్పుడు నువ్వు ఇస్తున్నావు, అప్పుడు 100 ఉంటే ఇప్పుడు తీసేస్తారు. ఎన్ని లిస్టులో తీసేసారో అర్థం అవుతుంది, కనపడతా ఉంటుంది. సంక్షేమం ఇస్తున్న పథకాలు వరకు ఇచ్చుకుంటూ పోయేవాడు, తీసేసినవి చాలా ఉంది. అభివృద్ధి అనేది ఎక్కడ ఉందో, ఒక రోడ్డు వేసింది కానీ, ఒక డ్రైనేజీలు కట్టినవి కానీ,
అసలు అది మున్సిపాలిటీలో లేకపోతే పల్లెటూరుల పరిస్థితి ఏంటి? భయానికి పింఛన్లు ఇస్తున్నారు, గ్రామ వాలంటీర్లు వచ్చి ఏలు ముద్రలు లేపుకొని పోతున్నారు. వాలంటీర్ వ్యవస్థలు చేస్తున్నారు, సేవ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు? ఎంతమందికి అవసరం ఉంటుంది? సచివాలయంలో ఉంది, ఎంతమందికి అవసరం వస్తుంది? అవి కొంతమందికి ఉపయోగపడేది అవి చేస్తున్నారు. దానివల్ల గుట్టుపాటి రవికుమారి హుషారే ఉండదు, ఏముండదు. ఇన్ఛార్జి ఉన్నా అసలు అవన్నీ ఇక్కడ ఏముండవు. దాని గురించి చెప్పాల్సిన పని కూడా లేదు. ఏముండదు. సార్ అంటారు సార్ సీఎం ఉన్నాడు 175 175 అన్నాడు కదా, అట్లాగే ప్రతి ఒక్కరు చెప్పుకుంటాడు. కన్ఫర్మ్ 100% డౌట్. అసలు దాని గురించి గెలుపు గురించి అసలు మాట్లాడుతుంది టీడీపీ. నాకు ఆల్రెడీ జనసేన ఉంది కాబట్టి కంబైన్ ఉంది, అసలు ఇబ్బంది లేదు. టీడీపీ జనసేన కంబైన్ పార్టీ, దాంట్లో డివైడ్ చేసి మాట్లాడాల్సిన పని లేదు. సింగిల్ కింద వస్తారు మాకు పైనుంచి మా నాయకుడు ఇద్దరు జనసేన పుత్తు కంబైన్ అయ్యింది కదా, సింగిల్ వచ్చేది ఏమంటే ఏదైనా 14% చెప్పలేదు. అసలు నో ప్రాబ్లం దాని గురించి. ఇక్కడ బాగా ఇప్పుడే రవికుమారి వన్ సైడే, నేను వన్ సైడే అంతే. ఏ ఇన్ఛార్జ్ వచ్చినా ఎవరు వచ్చినా ఇక్కడ మాత్రం పట్టుబడి రవికుమార్ వన్ సైడే. ఇది వేస్ట్ మాటలు ఎందుకులే కానీ 5వ సారి మళ్ళీ ఇతర భద్ర కొడతాడు. మెజార్టీ కోసం చూస్తున్నాం అంతే. గెలుపు డిసైడ్ ఎప్పుడో పోయినసారి గెలిచినా ఇప్పుడు మళ్ళీ గెలిచేదానికి గెలిపేవారం కాదు. మెజార్టీ 40-50 మెజార్టీ కోసం ట్రై చేస్తున్నాం. అది అసలు దానికి సంబంధం లేదు, గెలుపు మాత్రం కన్ఫర్మ్. మంచి వ్యక్తి, ఎవరు కానీ చేసేవాడు కాదు. అది అలా ఎలక్షనే చూస్తాడు, తర్వాత అందరినీ ఎవరి పైన పనిచేస్తాడు. అవతల వాళ్ళు కూడా ఆయన మొహం చూస్తే ఓటు వేయాల. కాంగ్రెస్ తర్వాత వైఎస్ఆర్ తర్వాత టీడీపీ, మళ్ళీ ఇప్పుడు టీడీపీ. అది మనం చెప్పకూడదు, బాగుండదు. ఎమ్మెల్యే అనే రవికుమార్ అనే అతను పార్టీలో ఏదో పార్టీలో ఉండాలా, అతను అద్దెంకోళ్ళకి సేవ చేయాలా అంతే. అంతే. అతన్ని ఎంత ఇబ్బంది పెట్టినా సరే ఎలక్షన్ నాటికి మాత్రం అతనే గెలుపు. ఇచ్చేది కానట్ల గ్రాంట్లు అన్ని అయినా కానీ నిలబడ్డాడు అంతే. అది మెజార్టీ కోసమే ప్రయత్నం చేస్తున్నాం. గెలుపు ఎప్పుడో డిసైడ్, ఇక్కడ మాత్రం అదే రాంగ్ కూడా నా తెచ్చుకుంటాం. టీడీపీ వచ్చింది ఉంటుందా? ఉంటుంది. ఎవరు టీడీపీ లేకపోతే జనసేనకి వేద్దాం. పైన పార్టీ కావాలబ్బా. టీడీపీ తెలుస్తుంది, ఆయన చనిపోతుంది అంత సచ్చుకో. ఎందుకంటే మా నమ్మకం ఉంటుంది. ఎందుకు వస్తారంటే అభివృద్ధి చేస్తారు, పనులు చేస్తారు. ఏం చేయరు, డబ్బు చేసి చిల్లర వెళ్తాడు, చిల్లర వెళ్తాడు జనాలకి. నాకేం
నా పేరు వ్యాస అది ఒక రాకు పట్టుకోవట్లేదు అంతే. ఎందుకని ఆయన అందరికి మంచివాడు, అందరికి పనిచేస్తాడు. ఏ పార్టీలో మళ్ళీ వైసీపీలో గెలుస్తుంది అంతే. ఎటైనా గెలుస్తుంది ఆయన, ఏడుండో గెలుస్తుంది, ఏ పార్టీలో ఉండ గెలుస్తుంది. దేంటో ఉండ గెలుతుడు. ఆయన మంచితనం అది. ఏం చేస్తాడు, చిన్నవాడికి పెద్దవాడికి అందరం మంచి, డౌటే లేదా. మామూలు గంట వెళ్ళి మెజార్టీ తీసుకోండి. మా ఆయన 30,000 టీడీపీ. నమస్తే. ప్రస్తుతానికి టీడీపీ జనసేన పొత్తు లేకపోయినా టీడీపీ, కానీ పొత్తు ఉంది కాబట్టి పొత్తు కంపల్సరీ. ముందు వ్యక్తి మంచోడు, టీడీపీ క్యాండిడేట్ వ్యక్తి మంచోడు, హానికరం కాదు, మంచివాడు, నలుగురిని కలేసుకుంటూ కంపల్సరీ. కానీ దోకాలేదు, దానికి దోకాలేదు. గెలుపు గురించి అసలు దానికి దోకా, అభివృద్ధి తెలుసు. మీరు అర్థం చేసుకోండి. మీరు అనుకుంటే అనుకోండి, మాకు అభివృద్ధి కనపడలేదు. 4 సంవత్సరాల 10 ఏళ్ళు అభివృద్ధి కనపడలేదు. అప్పులు కనపడుతున్నాయి కానీ అభివృద్ధి కనపడలేదు. వాళ్ళన్నీ ఇస్తారంటే ఇస్తారు, ₹10 పోతుందండి. అది గమనించడం లేదు జనం. గెలిస్తే గెలవాలి, మనం చేయగలుగుతాం, చేయగలిగింది. నా అభిప్రాయం అది. అభివృద్ధి గెలవాలి టీడీపీ జనసేన ప్రస్తుతానికి. అవి వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు ఎవరైనా మాకు బాధ లేదు, ఎవరైనా బాధ లేదు, వాళ్ళ ఇష్టం ఒకటి. వాళ్ళిద్దరూ ఒప్పందం చేసుకుంటే మాకేముంది, మాకు కావాల్సిన అభివృద్ధి. రాంబాబు డ్రైవర్ బాగానే ఉంది. జగన్మోహన్ రెడ్డి ఎవరిని పెడితే వాళ్ళే గెలుస్తారు. ఎవరి అభిప్రాయం వాళ్ళది, ఎవరి అభిప్రాయం వాళ్ళది, ఎవరి అభిప్రాయం వాళ్ళది. అంతే, జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు. ఎవరిని పెట్టి కొత్త ఆయన తెచ్చినా, ఎవరిని తీసుకొచ్చినా ఆయనే గెలుస్తుంది. రెడ్డి గెలుస్తుంది. ఏం చేసింది ఆయన చూసి కాదు కదా, పైన చూసే కదా. అంతే, అన్ని చేసాడు. పథకాలు అన్నీ బాగానే ఉన్నాయి కదా. ఇప్పుడు టీడీపీ ఉన్నప్పుడు మాది మైలవరం పంచాయతీ. మైలవరం పోవాలా రైస్ బ్యాగ్ బియ్యం కోసం, పెన్షన్ల కోసం పోవాలి మైలవరం. ఇప్పుడు ఇళ్ళకి తీసుకొచ్చేస్తున్నాడు కదా. అంతే, అమ్మఒడి వచ్చింది, నాకు రైతు భరోసా వచ్చింది. మా అమ్మకు 45 సంవత్సరాల 18,700 వచ్చింది. మా నాన్న పెన్షన్ వస్తుంది. నెంబర్ 1 100%. ఎన్ని కలిసినా 110 నుంచి 120 సీట్లతోటి జగన్ సీఎం పక్కా. సరే అవన్నీ ఏమో కానీ 110 నుంచి 120 దాకా పక్కా. అంతే, 100%. వైఎస్ఆర్ జెండా. రవీంద్ర బాబు, నేను ఆటోమొబైల్స్. అంతే, దాని గురించి ఆలోచించే అర్థం. నియోజకవర్గం వరకు మా అన్న ఒక్కళ్ళ కోసం కాదు కదా, మన సమాజం కోసం కదా, నియోజకవర్గం మొత్తం మీద. మా పర్సనల్ గా మేము వెళ్ళిన పనులన్నీ చేశాడు. మేము 2-3 పనుల మీద వెళ్ళాము. మేము స్వతహాగా మేము ఎస్సీ క్యాండిడేట్స్ని. జనరల్ గా కాంగ్రెస్ మీదనే ఉంటారు అభిమానం, కానీ మాకు అవి చేయలేదు. గుడిపేట చేసాడు ఆయన.
ఎవరు ఏంటి ఏ పార్టీ ఎక్కడి నుంచి వచ్చారు ఏం అడగడు. మన ప్రాబ్లం అడుగుతాడు, స్పాట్లో చేసేస్తాడు. మరి ఆయన మీద అభిమానం ఉంటుంది. ఫ్యామిలీస్ అవును లేవు ఎక్కడ లేవు. గెలిచాడు, మళ్ళీ గెలుస్తాడు. అర్థంకి వరకు మేము చెప్తాం, స్టేట్ వైడ్ కాదు, అర్థంకి వరకు. అందులో కన్ఫామ్ అది. ఎవరు వచ్చినా ఎంత ఖర్చు పెట్టినా అర్థంకి వరకు మాత్రం ఆయన గెలుస్తాడు. స్టేట్ వైడ్ మనం డిసైడ్ చేయలేము, ఎందుకంటే మన నియోజకవర్గం మీద మనకు ఉంటుంది కానీ ఒక అంచనా. స్టేట్ వైడ్ అంటే మనం చెప్పలేము. మ్యాక్సిమం అధికారంలో ఉంది కాబట్టి, పథకాలు చేస్తున్నారు కాబట్టి అటుగా ఇటుగా వైఎస్ఆర్సీపీ జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి కావచ్చు. పెద్దగా కాకపోయినా 175 కాకపోయినా ఒక 5 సీట్లు 10 సీట్లతోటి ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చేమో కానీ మా అతని నియోజకవర్గం మాత్రం బయటపడ్డారు. మొత్తం స్టేట్ చండాలంగా ఉంది. గుడ్డుబాటి అసలు జగన్ వచ్చి దీన్ని పొడి చేసినా కూడా గుడ్డుబాటి గెలుస్తాడు. అంతే అంతే అంతే, దాని డౌట్ లేదు. కొత్త అభ్యర్థి వచ్చాడు కాబట్టి అంతకుముందు మెజార్టీ మీద 57 మెజార్టీతో గుట్టుబాటు గెలుస్తున్నాడు. కంపల్సరీ గ్యారెంటీ. తెలియదు. ఏం చేస్తున్నారు? రాజకీయం క్యాండిడేట్ పాత క్యాండిడేట్ కొత్త క్యాండిడేట్ పాత పథకాలు ఆయన ఇస్తారు. అక్కడ కొన్ని మైనస్ 7% మోడీ గారు బాగా అయోధ్యలను మోటివేట్ ఉన్నారు. అయోధ్యలను దేశం వారి పథకాన్ని మోడీ గారు అవకాశం ఉంది. పరిపాలన మోడీ గారు చేసిన మంచి పని. సోషల్ మీడియాలో మంచి పని చేస్తారు. అవకాశం ఉంది మ్యాక్సిమం.